డబ్బు లేకపోతే ఇంట్లోనే విలువుండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు. ఇప్పుడు డబ్బు చూసి దగ్గరవుతున్నారు. మన మంచితనం ఎప్పుడూ మన బలహీనత కాకూడదు. మనం చేస్తున్న పని మీద నమ్మకం, నమ్మకాన్ని నిజం చేసుకోగల శక్తి, ఏ విజయానికైనా ఈ రెండు అవసరం. మనలో ఉండే చెడు బుద్ధి మనకు కష్టం తెచ్చి పెడుతుందో లేదో, కానీ మనలో ఉండే మంచితనం మాత్రం మనకు ఖచ్చితంగా కష్టాన్ని తెచ్చిపెడుతుంది. కత్తిఘాటు వల్ల కలిగే గాయం కంటే నోటి మాట వల్ల కలిగే గాయం చాలా లోతుగా ఉంటుంది. ఏ బంధంలోనైనా ఒక అడుగు మనము, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాము. కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనవుతాము. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం మరొక వ్యక్తికి లేదు. ఇతరులను నిందించే ముందు నీ వ్యక్తిత్వం గురించి ఆలోచించుకోండి. ఒక ఆడది తన బాధను మీతో చెప్పుకుందంటే దాని అర్థం మిమ్మల్ని నమ్ముతోందని. కాబట్టి ఆమెకు ధైర్యాన్నివ్వండి.